డిసెంబర్ 18న బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక మతపరమైన గొడవను గురించి మనందరికీ తెలుసు. అక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకునే దీపు చంద్రదాస్ అనే 27 ఏళ్ల ఒక హిందూ యువకుడు ఏదో మతపరమైన వ్యాఖ్యలు చేశాడని ఎలాంటి ఆధారం లేకపోయినా ఒక 140 మంది గుంపుగా కూడుకొనొచ్చి అతనిపై దాడి చేసి అతన్ని దారుణంగా ఒక చెట్టుకు కట్టి అతన్ని కాల్చేయడం జరిగింది. మనిషి రోజురోజుకి మత ముసుగులో నేను మనిషినని మర్చిపోయి మానవత్వం లేకుండా జీవిస్తున్నాడు. కొందరు హిందూ సోదరులు అనుకుంటున్నారు కావచ్చు, అక్కడ చంపబడ్డది హిందూ కదా, క్రైస్తవులకేంటి, వాళ్ళకి ఇంకా ఆనందమే. నేను ఒక క్రిస్టియన్ని అయినా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అక్కడ చనిపోయింది ఒక హిందువో ముస్లిమో క్రిస్టియన్ అని కాదు, అక్కడ దారుణంగా చంపబడ్డది ఒక మనిషి అని మా యేసు ప్రభు మాకు నేర్పింది. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని. నా పొరుగువాడంటే కేవలం నా తోటి క్రైస్తవుడు మాత్రమే కాదు, నాతో యేసు ప్రభుని నమ్మినవాడు మాత్రమే కాదు, నా తోడు యేసు ప్రభుని నమ్మని ఒక హిందూ అయినా ఒక ముస్లిం అయినా కూడా నా పొరుగువాడే. బైబిల్ ఏం నేర్పిందంటే ఒక క్రిస్టియన్ మాత్రమే దేవుని స్వరూపంలో చేయబడ్డాడని నేర్పలేదు. ఒక హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా దేవుని స్వరూపంలోనే సృష్టింపబడ్డాడు. చిన్నప్పుడు కూడా స్కూల్ ప్లేజ్లో మనం నేర్చుకున్నది అదే, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. మానవత్వం కలిగిన మనిషికి ఏ మనిషిని చంపాడన్నా, అది దారుణంగా చంపాడన్నా అతని హృదయంలో ఖచ్చితంగా బాధ కలుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చంపబడ్డది ఒక హిందూ కాబట్టి అదే రిలీజియన్లో ఉన్న హిందువులందరికీ ఖచ్చితంగా బాధ కలుగుతుంది. ఇదేం నేను తప్పుపట్టట్లేదు. ఏ మతం పేరుతో అయినా ఏ దేవుని పేరుతో అయినా ఇలాంటి హింస చేయడం ఇది ఘోరమైన నేరమే. హిందూ రిలీజన్లో ఉన్న కొందరు బ్రదర్స్కి నేను ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. యాజ్ ఎ క్రిస్టియన్గా, యాజ్ ఎ హ్యూమన్గా నేను కూడా జరిగిన ఈ సంఘటన బట్టి బాధపడుతున్నాను. కానీ నాకంటే ఎక్కువ బాధ మీరు సేమ్ రిలీజన్లో ఉన్నారు కాబట్టి ఆ బాధ మీకేంటో ఇంకెక్కువ ఉందని నేను అర్థం చేసుకుంటున్నాను. మీరు బాధపడడం తప్పని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా అది న్యాయమే. కానీ ఇక్కడ నేను ఆలోచింపజేయాలనుకున్న విషయం ఏంటి అని అంటే, ఇదే ఇండియాలో చాలా ప్లేసెస్లో క్రిస్టియన్స్ని హిందూ రిలీజన్లో ఉండే కొందరు సహోదరులు విపరీతంగా బాధపడుతున్నారు. ఇదే హిందూ రిలీజన్లో ఉండే కొందరు వ్యక్తులు క్రిస్టియన్ రిలీజన్లో ఉన్న కొన్ని చర్చెస్ని, కొన్ని పాస్టర్స్ని, కొన్ని ఫ్యామిలీస్ని విపరీతంగా బాధపెడతారు. మరి దీని సంగతి ఏంటో కూడా ఒకసారి మనం ఆలోచించాలి కదా. ఇదిగో ఈ రిలీజియన్ ముసుగులో కొందరు మనుషులు ఏం చేస్తారంటే మతాన్ని కొట్టుకోవడం కాదు, మనిషిని కొట్టుకోవడం జరుగుతుంది, మనిషిని తిట్టుకోవడం జరుగుతుంది. ఇదిగో మనిషిని చంపుకునే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి.